హాయ్ హలో ఇవాళ పాట గురించి కాదు కానీ సిరివెన్నెల గారిని కలిసినప్పుడు జరిగిన ఒక చిన్న ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ గురించి నేను చెప్పబోతున్నాను. అదేంటంటే 2012 అనుకుంటా బహుశా చిక్కడపల్లిలోని ఒక ఆలయంలో అన్నమాచార్య సంకీర్తనల క్యాసెట్ రిలీజ్ ఫంక్షన్ జరిగింది. ఆ ఫంక్షన్కి వచ్చారు సిరివెన్నెల గారు. అక్కడికి ఆయన వెళ్ళి కలవాలని ఎప్పటి నుంచో అనుకున్నాను. ఆ టైంకి నేను వెళ్ళాను. ఆ ప్రోగ్రామ్ అంతా అయిపోయింది. చివరిలో ఆయన వెళ్ళిపోయే ముందు ఆయనతో ఎలాగైనా ఫోటో దిగాలని చెప్పేసి నేను చాలా ఉత్సాహంతో ముందుకెళ్ళాను అనమాట. సార్ నాకు ఒక ఫోటో కావాలని చెప్పేసి అడిగాను. అడగగానే నన్ను చూశారు, పైనుంచి కిందకు చూసేసి, అరే రోజు ఇంట్లోనే ఉంటావు కదరా, నీతో ఎందుకు రా ఫోటో అని నవ్వుతూ పక్కకి వెళ్ళిపోయారనమాట. నేను చాలా ఎంతో అంటే నాకు అసలు ఏం అర్థం కాలేదు. నేనేంటి ఆయనతో ఒక ఫోటో దిగాలని చెప్పేసి చాలా ఆరాటంతో అక్కడి దాకా వెళ్ళాను. ఆయన ఆ మాట అనేసరికి నాకేమీ అర్థం కాక బ్లాంక్ అయిపోయాను. సరే కాసేపు చూద్దామని చెప్పేసి దూరంగా నిలబడ్డాను. ఇంతలో మధ్యలో ఇంకొక అబ్బాయి వచ్చాడు. అబ్బాయి వచ్చి సిరివెన్నెల గారిని పలకరించి ఆయనకు శాల్వాలు అవన్నీ ఇస్తే ఆ శాల్వాలన్నీ తీసుకొచ్చి ఆయన చేతిలో ఉన్న శాల్వాలు అవన్నీ తీసుకొచ్చి వేరే కవర్లో పెడుతున్నారనమాట. అదేంటారు నువ్వు ఇక్కడ ఉన్నావు అని అన్నారు. అంటే నేను లోపడున్నాను గురువుగారు అని ఆయన చెప్పారనమాట ఆ అబ్బాయి. అనగానే నన్ను చూశారు. చూసి అరే ఇద్దరు అచ్చం ఒకేలా ఉన్నారా, ఇద్దరు ఒకేలాగా ఉన్నారు, నేను నువ్వే అనుకుని ఆ అబ్బాయిని నేను నీకెందుకు రా ఫోటో అని చెప్పేసి అన్నాను. ఒక నిమిషం అబ్బాయిని పిలువు అని చెప్పేసి పనిమాల అబ్బాయితోని పురమాయించాడు అనమాట. నేను దూరంగా నిలబడి ఉంటే ఆ అబ్బాయి వచ్చి నన్ను పిలిచాడు, సిరివెన్నెల గారు మిమ్మల్ని పిలుస్తున్నారని. నేను దగ్గరికి వెళ్ళగానే అనుకోకుండా జరిగింది బాబు. ఆ అబ్బాయి మా ఇంట్లో రోజు ఉంటాడు, నా శిష్యుడిలాగా వాడు. నిన్ను చూసి వాడే అనుకున్నాను, రోజు ఇంట్లోనే ఉంటాడు కదా, మళ్ళీ ఫోటో ఎందుకని అనుకున్నాను. కానీ నేను ఇప్పుడు ఇద్దరు వేరు వేరే అర్థమైంది నాకు. ఒక్కసారి రా అని చెప్పేసి ఆయన దగ్గరికి పిలిచి భుజం మీద చెయ్యి వేసి చాలా ఆత్మీయంగా పలకరించి మరీ ఫోటో దిగారనమాట. ఆ ఫోటోల్ని ఇప్పటికీ చాలా అపురూపంగా దాచుకున్నాను. సిరివెన్నెల గారి పేరు విన్నా, సిరివెన్నెల గారి పాటలు విన్నా ఎప్పుడు నాకు ఇదే ఇన్సిడెంట్ గుర్తొస్తుంటుందన్నమాట. ఆయన కలవడం అదే మొదటిసారి. ఆ మొదటిసారే నాకు చాలా అంటే ఒక ఆసక్తికరమైన జ్ఞాపకంలాగా, ఒక మంచి జ్ఞాపకంలాగా మిగిలిపోయింది. ఆయనే తనంతట తానే పిలిచి మరీ ఫోటోలు దిగారు. ఆయన తర్వాత వాళ్ళ అబ్బాయి కూడా పిలిచి అంటే ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఇట్లా జరిగింది ఏమనుకోవద్దని చెప్పి మళ్ళీ ఆయన కూడా పిలిచి ఫోటో దిగారు. నాకు చాలా ఎంతో సంతోషంగా అనిపించింది. ఇప్పటికీ సోషల్ మీడియాలో ఈ పాత ఫోటో సంబంధించిన ట్రెండ్ బాగా అవుతుంది. నేను జస్ట్ గ్యాలరీ స్క్రోల్ చేస్తుంటే ఆ ఫోటో కనిపించింది. సో చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. దట్ ఈస్ సిరివెన్నెల అనిపించింది. అంటే యాక్చువల్గా సిరివెన్నెల గారికి అవసరం లేదు, అంటే ఆయన నన్ను వెళ్ళిపోమన్న తర్వాత ఆయన మళ్ళీ పిలవాల్సిన అవసరం లేదు. కానీ ఆయన గుర్తుపెట్టుకుని అరే అబ్బాయిని వద్దని చెప్పాం కదా, దూరం పెట్టాం కదా అని చెప్పేసి ఆయన మళ్ళీ పిలిపించుకొని చెయ్యి వేసి భుజం మీద చెయ్యి వేసి చాలా ఆత్మీయంగా పలకరించి మరీ ఆ ఫోటో దిగారు. నాకు అది ఇప్పటికి ఒక స్వీటెస్ట్ మెమరీ లాగా అనమాట. సో ఇదనమాట మొత్తం ఈ ఫోటో వెనకాల ఉన్న స్టోరీ. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల గురించి, పాటల గురించి మనం ముందు వీడియోలో మాట్లాడుకుందాం. అప్పటి వరకు మీరు చేయాల్సిన పని అయితే సబ్స్క్రైబ్ టు రామ్నన్ థాట్స్. థ్యాంక్ యూ.